2008లో ప్రపంచాన్ని షేక్ చేసిన ఆర్థిక మాంద్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆనాడు ఆర్థిక మాంద్యం కారణంగా లక్షల ఉద్యోగాలు పోయాయి. అనేక కంపెనీలు మూతపడ్డాయి. ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆ దుస్థితి మళ్లీ ఇప్పుడు రానుందా అనే భయం ప్రజల్లో పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆర్థిక మాంద్యం అనే పదం వైరల్ అవుతోంది. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు. ట్రంప్ విధించింది కేవలం ప్రతీకార సుంకాలు మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసే ప్రక్రియకు పడిన అడుగులివి. ఇప్పటికే పలు దేశాల్లో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. భారత్ సహా అన్ని ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు డొనాల్డ్ ట్రంప్. తమతో వాణిజ్య లావాదేవీలు ఉన్న దేశాలన్నింటిపైనా ఆయన టారిఫ్లు విధించారు. ట్రంప్ చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. యుఎస్తో పాటు అన్ని ప్రధాన మార్కెట్లు పతనమవుతున్నాయి. అయితే ట్రంప్ చర్యలతో ముందుగా నష్టపోయేది ఆయన ప్రత్యర్థి దేశాలు కాదు. ట్రంప్ నిర్వాకానికి ముందుగా బలయ్యేది ఆయన సొంత దేశ ప్రజలే. అవును, అమెరికాలోనే ప్రజలు బాధపడే పరిస్థితులు రానున్నాయి. విదేశీ వస్తువులపై సుంకాలు పెరిగితే ఆ ఖర్చును భరించాల్సింది ప్రజలే కదా. వస్తువుల ధరలు అమాంతం పెరిగితే ప్రజలు కూడా ఖర్చులు తగ్గిస్తారు. ఖర్చులు తగ్గితే మార్కెట్ నెమ్మదిస్తుంది. అప్పుడు కంపెనీలు నష్టాల బాట పడతాయి. దీంతో ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోవలసిన దుస్థితి దాపురిస్తుంది. ఇలా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడం మొదలవుతుంది. ఇలా ముందుగా అమెరికా మాంద్యంలోకి వెళ్తుంది. తర్వాత మిగిలిన దేశాలు అదే బాట పడతాయి. ఇదే విషయాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో 1.3% ఉన్న అమెరికా జీడీపీ -0.3% పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఫలితంగా అగ్రరాజ్యంలో ఈ ఏడాదే ఆర్థిక మాంద్యం తలెత్తే ప్రమాదం ఉందని చెప్పింది. ఈ ఆర్థిక మాంద్యంతో అమెరికాలో నిరుద్యోగ రేటు కూడా ఎక్కువ అవుతుందని తేల్చి చెప్పింది. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం మార్చిలో నిరుద్యోగ రేటు 4.2%గా ఉన్నట్లు, అది ఇప్పుడు 5.3%కి పెరగనుందని ఆ సంస్థ అంచనా వేసింది. రాబోయే రోజుల్లో అమెరికాలో నిత్యావసర ధరలు పెరగడం సహా వృద్ధి రేటు మందగిస్తుందని చెప్పారు. ఇది అమెరికాతో ఆగిపోదు, ప్రపంచాన్ని మొత్తం తాకుతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం కూలిపోవడం ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే భారత్కు విధించిన మొత్తం 27% టారిఫ్లో 10% సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి రానుండగా, మిగతాది ఏప్రిల్ 10 నుంచి విధించనున్నట్లు సమాచారం. ట్రంప్ చేసిన ప్రకటనతో భారత్లో కూడా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి.